సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. లాస్ట్ వీక్ మండే టెస్ట్ వీడియో చేయలేదు, ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలన్నీ పండగ సెలవుల్లో ఉన్నాయి కదా, అప్పుడు మండే టెస్ట్ చేయడానికి వీలు లేదు. సో సెకండ్ వీకెండ్ వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు పండగకి రిలీజ్ అయిన సినిమాలన్నిటి మండే టెస్ట్ రిజల్ట్ స్పష్టంగా కనపడుతుంది విత్ క్యాలిక్యులేషన్స్. మాట్లాడుకుందాం వాటి గురించి. ముందుగా హనుమాన్ మూవీ, ఒక్కటే మాట, చరిత్ర, మర్చిపోలేని చరిత్ర. ఈ సంక్రాంతి సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ కొనసాగించిన రన్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్స్ చూసింది, ఎన్నో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లు చూసింది, కానీ ఈ బ్లాక్ బాస్టర్ మాత్రం ప్రత్యేకం, చాలా చాలా ప్రత్యేకం. మరో 8 సంవత్సరాలు గడిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటది. 92 సంవత్సరాల చరిత్రలో సంక్రాంతి సీజన్ లో ఏ తెలుగు సినిమా ఇంతకు ముందు చేయనటువంటి జాతర చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటి వరకు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలన్నిట్లోకి హైయెస్ట్ గ్రాసర్ గా కొత్త చరిత్ర నెలకొల్పనుంది హనుమాన్ మూవీ. 20 కోట్లు 25 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తో బాక్స్ ఆఫీస్ రన్ మొదలుపెట్టిన ఏ సినిమాకైనా ఫుల్ రన్ లో 50 కోట్ల షేర్ కనిపిస్తే అబ్బో ఆనందం అనుకునే పరిస్థితి. ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ కనిపిస్తేనే ఆహా ఓహో అనుకునే పరిస్థితి. అలాంటిది హనుమాన్ మూవీ 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైన గ్రాస్ చూసింది. అంత మటుకైనా ఇంకొక అద్భుతం చేసి పారేయడానికి ఉవ్విళ్ళూరుతుంది. ఏంటా విశేషం అంటే, ఫుల్ రన్ లో సినిమా తీసుకోబోయే లాభమే డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, నిర్మాతలకి షేర్ చేయబోయే లాభమే 100 కోట్లు ఉండనుంది. కంప్లీట్ గ్రాస్, కంప్లీట్ షేర్ కాదు. ట్యాక్స్లు, థియేటర్ రెంట్లు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు పెట్టిన పెట్టుబడి పోను నికరంగా 100 కోట్ల లాభం కనపడనుంది సినిమాతో. బాహుబలి 2, KGF 2, RRR, జవాన్, పఠాన్, మొన్నొచ్చిన యానిమల్, ఇలాంటి బిగ్ సక్సెస్ సినిమాలు మాత్రమే 100 కోట్ల ప్రాఫిట్స్ చూస్తాయి. ఒక చిన్న సినిమా 100 కోట్లు ప్రాఫిట్ మాత్రమే తీసుకోవటం అనేది ఇమాజినేషన్ కి అందని బీభత్సం. తెలుగులో పెద్ద టాప్ స్టార్ హీరో సినిమా కూడా 100 కోట్ల ప్రాఫిట్ దొరకటం అనేది అస్సలు అరుదైన మ్యాటర్, చాలా అరుదైన మ్యాటర్. సంక్రాంతికి రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమా కూడా ఇంతకు ముందు 100 కోట్ల ప్రాఫిట్ చూడటం అన్న మాటే వినపడలేదు. ఆ రకంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీది పెను బీభత్సం. 11 రోజుల తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా నియర్లీ 85 కోట్ల వరకు ప్రాఫిట్స్ పంచింది. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడాను 1 వీక్ లోపు ప్రాఫిట్ నెంబర్ ని 100 కోట్ల పైకి తీసుకువెళ్లిపోద్ది. అది జరిగేది ఆగేది కాదు, ఖచ్చితంగా జరుగుద్ది. సెకండ్ మండే రోజున కూడా అదరగొట్టింది. సూపర్ సాలిడ్ హోల్డ్. అసలు 2 తెలుగు రాష్ట్రాల వరకే సినిమా నియర్లీ 3.5 కోట్ల షేర్ పెట్టింది. చిన్న విషయం కాదు ఇది. పొటెన్షియల్ బాక్స్ ఆఫీస్ లో ఇంకా బాకీ ఉంది అని చెప్తున్న నెంబర్ అది. ఓవర్సీస్ లో సినిమా కలెక్షన్స్ 11 రోజుల తర్వాత చూసుకుంటే $4.5 మిలియన్ దాటాయి. హిందీలో చూసుకుంటే సినిమా 11 రోజుల కలెక్షన్ల నెట్ 36 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 112 కోట్లు దాటింది. అందులో నుండి సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అంటే హిందీ వెర్షన్, తమిళ్, మలయాళం వీటన్నిటిని కూడా కలుపుకుని 30 కోట్లు అనుకుందాం. ఆ 30 కోట్లు తీసేస్తే 82 కోట్లు ఇప్పటి వరకు సినిమాకి నికరంగా లాభం. ఇంత భారీగా, అంత బీభత్సంగా ప్రాఫిట్స్ కనిపిస్తున్నప్పుడు ఏమంటారు? మండే టెస్ట్ లో హనుమాన్ మూవీ అరాచకంగా పాస్ అయిపోయింది అని చెప్తారు. గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే బాబుతోనా మజాక, బాబు సత్తా ఏమిటో బలంగా చూపెట్టాడు, స్ట్రాంగ్ గా చూపెట్టాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో మొహమాటంగా ఓన్ చేసుకోవాలి, కానీ ఉత్సాహపరిచే ఎంటర్టైన్మెంట్ మెటీరియల్ అయితే గుంటూరు కారం మూవీలో లేదు. అంటే మహేష్ బాబు డాన్స్ లు, మహేష్ బాబు క్యారెక్టర్ తీసి పక్కన పెట్టేస్తే మిగతా కంటెంట్ ని ఓన్ చేసుకోవటం, మిగతా కంటెంట్ తో కనెక్ట్ అవటం, ఎంటర్టైన్ అవటం చాలా కష్టమైన పని. అలాంటి ఇబ్బందికరమైన ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునేట్టు చేశాడు. అక్కడి వరకైనా 2 ఏరియాల్లో అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవటమే కాదు, ప్రాఫిట్స్ కూడా తీసుకున్నారు చిన్నగా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్. అది మామూలు చిన్న విషయం కాదు, బద్దలేసిపోయే విశేషం. మహేష్ బాబు మీద తెలుగు ఆడియన్స్ కొన్న ప్రేమ, అభిమానం. ఈ కంటెంట్ తో మహేష్ బాబుని చూడటానికి 100 కోట్ల షేర్ ఇచ్చారు అంటే కంటెంట్ బాగున్నట్టయితే సింపుల్ గా, చాలా ఈజీగా 200 కోట్ల షేర్ పెట్టుండేది ఈ సీజన్ లో గుంటూరు కారం మూవీ. గుంటూరు, ఈస్ట్ గోదావరి ఈ 2 ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ కూడా పంచింది డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్
డిస్ట్రిబ్యూటర్స్ కి. ఆ 2 ఏరియాలు కాకుండా మిగతా అన్ని ఏరియాల్లోనూ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు లాసుల్ని చూస్తున్నారు. పోతే ప్రపంచవ్యాప్తంగా మిగతా ఏరియాలతో పోల్చుకుని చూస్తే ఆంధ్రప్రదేశ్ లోనే సినిమా లాస్ చాలా తక్కువగా ఉంది. ఓవర్సీస్ లోను తెలంగాణలోను గుంటూరు కారం మూవీ హెవీగా లాసెస్ ని చూసే పరిస్థితి కనపడుతుంది. 2 ఏరియాల్లోనూ అరౌండ్ 8 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి కనపడుతుంది సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న డిస్ట్రిబ్యూటర్స్. మొత్తంగా అయితే 17 నుంచి 20 కోట్ల వరకు సినిమాకి నష్టాలుండే పరిస్థితి కనపడుతుంది. బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిపోయేప్పటికీ పండుగ రోజుల్లో సినిమా ఎంత ఇంప్రెసివ్ గా పెర్ఫార్మ్ చేసినా ఓవరాల్ గా చూసుకుంటే కనిపిస్తున్న నెంబర్స్ డిస్టర్బ్ చేసే నష్టం అనే మాట్లాడాలి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే గుంటూరు కారం మూవీ మండే డేస్ లో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ విషయానికి వస్తే ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. లైట్ గా ప్రాఫిట్స్ కూడా తీసుకుంది అని కనిపిస్తుంది. కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సినిమా సాలిడ్ గా పెర్ఫార్మ్ చేసింది. మిగతా ఏరియాల్లో చాలా యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. 2 తెలుగు స్టేట్స్ కాకుండా ఓవర్సీస్ లోను కర్ణాటక లాంటి ఏరియాల్లో నా సామిరంగా మూవీని పట్టించుకున్న పరిస్థితే లేదు. అయినా సినిమా బ్రేక్ ఈవెన్ ఎలా కంప్లీట్ చేసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ప్రాఫిట్స్ టోటల్ గా సినిమాకి బ్రేక్ ఈవెన్ దాటినట్టు చూపిస్తున్నాయి, కనపడుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని ఏరియాల్లోనూ నా సామిరంగా మూవీ పండగ రోజుల్లో బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేసింది. పండగ హీట్ తగ్గిపోగానే సినిమా డల్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. పండగ అడ్వాంటేజ్ మూలంగా సినిమా సేఫ్ అయిపోయింది. అంతేగాని సినిమాలో ఉన్న కంటెంట్ లో అయితే మ్యాజిక్ లేదు. మ్యాజిక్ ఉన్నట్టయితే ఈజీగా సినిమా 50 కోట్ల షేర్ చూసుండేది. అంత మంచి ట్రెండ్ కనిపించింది పండగ రోజుల్లో నా సామిరంగా మూవీకి. సోగ్గాడే చిన్ని నాయన లాంటి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కింగ్ నాగార్జున నుండి తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నా సామిరంగా మూవీకి కనిపించిన రెస్పాన్స్ ని బట్టి అదే అర్థం అవుతుంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులు గట్టిగా ఆదరించే అవకాశం కనపడుతుంది కింగ్ నాగార్జున సినిమాలని. పోతే అలాంటి సినిమాలకే కింగ్ నాగార్జున పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఆయనలో ఉన్న టాలెంట్ కి తగ్గట్టు డిఫరెంట్ సబ్జెక్టులతో ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. నా సామిరంగా మూవీకి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 10 కోట్లు ఉంది. 9 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 14 కోట్లు దాటింది. అంటే ఆంధ్రప్రదేశ్ వరకే సినిమాకి ప్రాఫిట్ 4 కోట్లు. తెలంగాణ వరకు చూసుకుంటే సినిమాకి జరిగిన బిజినెస్ అరౌండ్ 5 కోట్లు అని తెలుస్తుంది. 9 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా 4,70,00,000 షేర్ చూసింది. అంటే బ్రేక్ ఈవెన్ అవటానికి ఇంకా అక్కడ కొంచెం రెవెన్యూ వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన టోటల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 18 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన 14 కోట్ల షేర్, తెలంగాణలో వచ్చిన 4,70,00,000 షేర్, టోటల్ గా చూసుకుంటే నియర్లీ 19 కోట్ల షేర్. అలా సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ఓవర్సీస్ వరకు నా సామిరంగా మూవీ లాస్ వహించారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన లాభాలతో కలుపుకుని చూసుకుంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఎట్లేదనుకున్నా సినిమాతో నష్టాల పర్సంటేజ్ తక్కువ, లాభం కొంచెం నీట్ గానే కనపడుతుంది. కాబట్టి మండే టెస్ట్ లో నా సామిరంగా మూవీ పాస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఇంకా 2024 సంక్రాంతి సీజన్ లో పెద్ద షాక్ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ. ఈ సినిమా రిజల్ట్ చూస్తుంటే బాధేసింది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ కి అన్యాయం జరిగింది. సైంధవ్ మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో డైరెక్టర్ శైలేష్ కొలను ఏమన్నా మాట్లాడా? ఎంత కాన్ఫిడెన్స్ గా కనిపించాడు. పండకొస్తున్న సినిమాలతో పోటీకి సంబంధించి భయమే లేదు. యావరేజ్ సినిమాలు భయపడాలి కానీ నా సినిమా యావరేజ్ కాదు అని ఏమన్నా కాన్ఫిడెంట్ గా మాట్లాడా? సినిమా రిజల్ట్ ఏమైనా కానీ ఆ కాన్ఫిడెన్స్ మాత్రం డైల్యూట్ అవ్వకూడదు. కావాలి అలాంటి కాన్ఫిడెన్సే కావాలి. పోతే ఆ కాన్ఫిడెన్స్ మాటల్లో మాత్రమే కనిపించకూడదు, చేతల్లో కూడా కనిపించాలి. నా అభిప్రాయం అయితే శైలేష్ కొలను సైంధవ్ మూవీని హడావిడిగా చేసేశాడు. వెంకటేష్ బాబు కథని ఓకే చేశారు. క్రిస్మస్ కి రిలీజ్ చేయాలి మొదలు పెట్టారు. టకా టకా ఫటాఫటా కొట్టి పారేశారు సినిమాని. రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ కూడా చెప్పాడు, లియో మూవీ రిజల్ట్ చూసిన తర్వాత ఎప్పుడు కూడా సినిమా మొదలు పెట్టగానే రిలీజ్ డేట్ ని ఫిక్స్ అవ్వకూడదు. ఇకపైన అలాంటి తప్పు ఎప్పుడు చేయను అని తనే ఒప్పుకున్నాడు లోకేష్ కనకరాజ్. సో ఫిల్మ్ మేకర్ కి ఎప్పుడూ కూడా ప్రెషర్ ఉండకూడదు. స్థిమితంగా ఫ్రీగా ప్రెషర్ లేకుండా సినిమాని తీస్తే అద్భుతమైన ప్రోడక్ట్ బయటకు వస్తుంది. హడావుడి పడుతున్నప్పుడు కంగారుగా సినిమాని తీస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ మిస్ అవుద్ది. సైంధవ్ లో మిస్ అయింది అదే స్పష్టంగా అర్థమైంది. విజువల్స్ గ్రాండ్ గా కనిపించడం, ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా కనిపించడం క్వాలిటీ కాదు. స్టోరీ టెల్లింగ్ లో క్వాలిటీ కనిపించాలి, స్క్రీన్ ప్లే లో క్వాలిటీ కనిపించాలి, స్టోరీ ఫ్లో లో క్వాలిటీ కనిపించాలి. అవన్నీ మిస్ అయ్యాయి సైంధవ్ మూవీలో. సైంధవ్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అరౌండ్ 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పండుగ రోజుల్లో సినిమా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా అన్ని చోట్ల పూర్ గానే పెర్ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ సినిమా రన్ కంప్లీట్ అయిపోయిందని అర్థం అవుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా అరౌండ్ 9 కోట్ల వరకు షేర్ చూసింది ప్రపంచవ్యాప్తంగా. సినిమాకి జరిగిన బిజినెస్ 25 కోట్లు, ఇప్పటి వరకు వచ్చింది 9 కోట్ల షేర్ మాత్రమే. అంటే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు
దాదాపు 15 కోట్లకు పైన నష్టం చూసే పరిస్థితే. నష్టం అనే మాట వినపడుతుంది అంటే సైంధవ్ మూవీ మండే టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.